గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్రం 259 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు 500 కోట్లు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుజరాబాద్ సూపర్ బజార్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి అభివృద్ధి పనుల కోసం 100 కోట్లు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని పరికరాలు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం సరైన సిబ్బందిని నియమించట్లేదని బండి సంజయ్ మండిపడ్డారు. 10 ఏళ్ల నుంచి హుజరాబాద్ లో డెవలప్మెంట్ జరగలేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్కార్ సైతం ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. హుజరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే హుజరాబాద్ లో మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే అన్ని ట్యాక్స్లు పెంచుతారని, తాము ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి హుజరాబాద్ ని అభివృద్ధి చేయిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గుర్తుంది కదా, అబ్బో పువ్వును మర్చిపోతారా? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే 259 కోట్ల రూపాయలను ఇప్పుడే విడుదల చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరు పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం, మరి సంగతి ఏంటి అంటే చలో ఇవాళ చెప్పిన మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు. టీవీలలో వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ మున్సిపాల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము పోయి అడగాలి కదా, ఢిల్లీ పోయి, సార్ తెలంగాణ మున్సిపాల్ కార్పొరేషన్లు అన్నీ మొత్తం పువ్వే సార్, వారు వన్ సైడ్ లెక్కనే మొత్తం పువ్వు అంటారు సార్ అని చెప్పి అడవి బల్లగుద్ది అడగానే లేదా? అడిగితే అప్పుడు ఏమొస్తాయి? మీరు గెలిపిస్తే హుజరాబాద్లో గెలిపిస్తే ఏమొస్తాయి? మేము పోయి అడుగుతాం సార్ నా పార్లమెంట్లో గిన్ని గెలిచేసారంటే మళ్ళీ 500 కోట్లు పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలిపిస్తే మళ్ళీ 500 కోట్లు పట్టుకొస్తాం. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం. అందుకే ఈసారి గెలిపోయింది. ఓట్లు వేస్తారా లేదా? వేస్తారా? ఇప్పుడు ఎందుకు వేయాలక వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి కాంగ్రెస్ వాళ్ళకు? ఇలా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ మున్సిపల్ ఇక్కడ హుజరాబాద్కు 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19,57,00,000 రూపాయలు, 19,57,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇలా అమృత్ పైసలు 16,20,00,000 తీసుకొచ్చినాం. ఇలా యూడీఐడిఫిల్ మొత్తం మౌలిక సదుపాయాల కోసం 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. వీడికి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 1,20,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్తోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయిరండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రే లేవు, స్కానింగ్ మిషన్ లేవు, ఏమి టెస్టులు చేద్దామని లేవు. రోగం వచ్చి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్పే పరిస్థితి. పోయిన నెలనే 2 కోట్ల రూపాయలతోని హాస్పిటల్ మొత్తం అన్ని పట్టుకొచ్చి ఫిట్ చేసిన. మీరు పోయి చూడరు, అవధం అయితే పోయి చూడరు, డాక్టర్లు గురి